అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. మా పెద్దన్నయ్య వాళ్ళ కొడుకు కావడి వీడియో అండి ఇది. ఈ ఇయర్ అక్టోబర్ 28న కావడి పూజ చేశాము. ఇలాంటి ఓల్డ్ వీడియోస్ నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా స్పెషల్వే, అవి కూడా మీ ముందుకు తెస్తాను. ఇక్కడ చూసారంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అనేది మేము ఇలా సింపుల్గా చేసుకున్నాము. నైవేద్యంగా బెల్లమన్నం చేసి పెట్టాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. కావడి గురించి మరెన్నో వివరాలు మీకు ఈ వీడియోలో అయితే నేను తెలియజేశాను. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మరెన్నో మీకు అందిస్తాను. ఇలా అయితే నేను కావడి రోజు ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకొని గుడికి తీసుకెళ్ళడానికి లెమన్ రైస్ అయితే చేశాను. కావడి రోజు 10 మందికి అన్నదానం చేస్తే చాలా మంచిది అనేసి తెలుసండి. అందుకనేసి నైవేద్యంకి లెమన్ రైస్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ అబ్బాయే మా పెద్దన్నయ్య కొడుకు. ఆ అబ్బాయి ఫస్ట్ టైము కావడైతే ఎత్తుతున్నాడు. మాకు కూడా తెలియదండి కావడికి ఏం చేయాలి, ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి అవంతా మాకు కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. ఇది మన పలమనేరులో ఉన్న శివాలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి గుడి మీకు చూపించాను కదా, ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా మహిమగల స్వామివారు. ఆయన దగ్గర ఏ కోరిక కోరినా కూడా మంచిగా అయితే నెరవేరుతాయి. పంతులు గారు చెప్పారు, ఆ అబ్బాయి చేత్తోనే అభిషేకం చేస్తే చాలా మంచిది అనేసి చెప్పారు. అందుకనేసి నేను మా చిన్నన్నయ్య తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాము, ఆ అబ్బాయి చేతుల మీదుగా జరిపించాలనేసి.
ఇలా అయితే మేము పంతులు గారు మాకు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఒకదాని తర్వాత ఒక అభిషేకం వస్తువులతో మేము అభిషేకం అనేది పూర్తి చేశాము. అభిషేకం తర్వాత కావడి అంతా అలంకరించి స్వామివారి చేతికి ఇస్తే స్వామివారు లోపల గర్భగుడిలో పెట్టారు పూజ కోసం అనేసి. ఇక ఇక్కడ స్వామివారి కోసము పూజకి తెచ్చిన వస్తువులన్నీ ఒక ప్లేట్లో పెట్టి స్వామివారి దగ్గర ఇచ్చి అర్చనకు పేర్లు అనేది చెప్తూ ఉన్నాము. నేను వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది వస్తూ ఉంది, ఓం నమ శివాయ అంటూ. అందుకనేసి నేను వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇక్కడ కూడా. స్వామివారికి పూజ అయితే పూర్తి చేసుకున్నాము. ఇక్కడ పంతులు గారు మాకు కావడి ఎత్తిచ్చారు ఆ అబ్బాయికి. నేను ఇక్కడ ఆ అబ్బాయికి పాదపూజ అనేది చేస్తూ ఉన్నాను. ఇలా అయితే నేను స్వామికి పాదపూజ అనేది కంప్లీట్ చేశాను. మనం ఇంటి దగ్గర కావడెత్తడానికి గుడిలో కావడెత్తడానికి తేడా అయితే మీరు ఇక్కడ చూడండి. ఇంటి దగ్గర కావడెత్తితే మనం ఎందరిని పిలిచామో అందరూ మాత్రమే వచ్చి పూజ అనేది చేస్తారు. అదే గుడిలో అయితే మనం పిలిచినా పిలవకపోయినా అక్కడున్న భక్తులందరూ వచ్చి స్వామికి అయితే పూజ చేసి మొక్కుని వెళ్తూ ఉంటారు. నా తర్వాత మా చిన్నన్నయ్య పాదాలకి పూజ చేసి కావడికి పూజ చేశారు. ఇక్కడ మా పెద్దన్నయ్య పూజ చేస్తూ ఉన్నారు.
ఇక ఇక్కడ మా అబ్బాయి పూజ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మా పాప చేతితో పాద పూజ చేపిస్తూ ఉన్నాను. నేను చేతులు పట్టుకొని వేపిస్తూ ఉంటే, కాదు తన చేతిలోకి వేస్తే తనే పాదాల పైన వేసి పూజ చేస్తాను అని చెప్పింది. అందుకనేసి తన చేతితోనే వేపిస్తూ ఉన్నాను. ఇక ఇలా అయితే మేము కావడి పూజ అనేది పూర్తి చేసుకున్నాము. తర్వాత తెచ్చిన నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంచేసాము. పంచేసిన తర్వాత మేము పలమనేరు దగ్గరలో ఉన్న అగ్రహారము కొండపైన సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కావడి కూడా చెల్లించాము. ఆ వీడియో అయితే నేను తీసుకోలేదు, అక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మాకు భయం వేసి ఆ వీడియోస్ అన్నీ తీసేదానికి మేము అంత సాహసం చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.